రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలు పెంచి సామాన్యులపై భారం మోపడం బాధాకరమని సిపిఎం మండల కార్యదర్శి కారం భాస్కర్ అన్నారు. పెరిగిన విద్యుత్ ఛార్జీలపై సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా స్థానిక పోలవరం ఏటుగట్టు సెంటర్ వద్ద సిపిఎం పార్టీ మండల కమిటీ ఆధ్వర్యంలో నిరసన చేశారు. ఈ సందర్భంగా సిపిఎం మండల కార్యదర్శి కారం భాస్కర్ మాట్లాడుతూ టీడీపీ, జనసేన, బీజేపీ అధికారంలోకి వస్తే కరెంటు ఛార్జీలు పెంచమని, నాణ్యమైన కరెంటు ఇస్తుందని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. జనసేన, బీజేపీ, టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన 5 నెలలలో ఇష్టారాజ్యంగా ఛార్జీలు పెంచడం బాధాకరమని అన్నారు. ప్రభుత్వంలోకి వచ్చాక ఎన్నికల హామీలు అమలు చేయకుండా ఇష్టారాజ్యంగా విద్యుత్ ఛార్జీలు పెంచడం ప్రభుత్వ తీరుకు నిదర్శనమన్నారు. విద్యుత్ ఛార్జీలు తగ్గించే వరకు ఆందోళన కార్యక్రమాలు కొనసాగిస్తామని హెచ్చరించారు. పార్టీ పోలవరం మండల కార్యదర్శి కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు నాణ్యమైన కరెంటు, విద్యుత్ ఛార్జీలు లేకుండా కరెంటు ఇస్తామని ప్రకటించింది. ఎన్నికల్లో వచ్చిన 6 నెలల కాలంలోనే ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలు పెంచింది, కరెంటు కోతలు విధిస్తుంది. రైతాంగానికి, సామాన్యులకి కరెంటు కోతలు చాలా ఆటంకంగా ఉన్నాయి. విద్యుత్ ఛార్జీలు గతం కన్నా ఎక్కువగా విపరీతంగా పెంచేసేసింది. అదానితో పెట్టుకున్నటువంటి సెకీ ఒప్పందాలని రద్దు చేయకుండా గత ప్రభుత్వం చేసినటువంటి తప్పిదాలను మళ్ళీ ఈ ప్రభుత్వం చేస్తుంది. ఎన్నికలు ఇచ్చిన హామీలను అమలు చేయాలనేది, స్మార్ట్ మీటర్ల బిగింపు అనేది రద్దు చేయాలనేది, అటువంటి ఆలోచన చేయకూడదనేది, నాణ్యమైన కరెంటు కోతలు లేకుండాను ధరలు పెంచకుండా ప్రభుత్వం ప్రజలందరికీ విద్యుత్ ఛార్జీల్లో ఆ రూపంలో అందుబాటులో తీసుకురావాలని కోరుతున్నాం. లేని పక్షంలో ప్రభుత్వం ఇది గుణపాఠంగా తీసుకోవాల్సి వస్తుంది. 2000 సంవత్సరంలో అప్పుడు 2000 కోట్లు మాత్రం ప్రభుత్వం పెంచితే అప్పటి ప్రభుత్వం, టీడీపీ ప్రభుత్వంకి గుణపాఠంగా 10 ఏళ్ల పాటు అధికారం లేకుండా పోయింది. ఇప్పుడు 2 లక్షల కోట్లు ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలు పెంచుతుంది. కాబట్టి ఇది విద్యుత్ ధరలను పెంచడం కాదు, తగ్గించాలి, నాణ్యమైన కరెంట్ ఇవ్వాలి. లేని పక్షంలో ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చేలా దశలవారీ కార్యక్రమాలు సిపిఎం పార్టీ తీసుకుంటుంది. ఆరోపణలను ఈరోజు మండల కేంద్రాల్లోనూ రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్ బిల్లుల దారుణ కార్యక్రమం చేపట్టాము. ప్రభుత్వం ఎక్కడైనా సరే విద్యుత్ ఛార్జీలు తగ్గించాలి, నాణ్యమైన కరెంట్ని ఇవ్వాలి, స్మార్ట్ మీటర్ల బిగింపు అనేది రద్దు చేసుకోవాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాం.